మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ప్రస్తుతం మనం నల్గొండకు సమీపంలో ఉన్నటువంటి పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం ఉన్నాము. 11వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ పానగల్లు ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. 4 స్తంభాలు ఉన్నప్పటికీ సూర్యరశ్మి కేవలం ఒకే స్తంభం పై నుంచి ఇక్కడ పడడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు సూర్యాపేట పిల్లల మరి నాగులపట్టి అన్నారం త్రికుటేశ్వరం నామేశ్వరం ఎరికేశ్వర ఆలయంతో పాటు నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు వాడపల్లి అగస్తేశ్వర దేవాలయంతో మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆలయాలు శివక్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారిమోగిపోతున్నాయి. మరోపక్క యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి దేవస్థానంలోని శివాలయంలో స్ఫటిక లింగానికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున శైవ క్షేత్రాలకు బారులు తిరిగి కృష్ణానది పుణ్యస్నానాలు ఆచరించి శివలింగానికి అభిషేకాలు నిర్వహిస్తూ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివుడు ఉద్భవించినటువంటి మహాశివరాత్రి రోజు శివుడిని దర్శించుకొని ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం భక్తులు ఇష్టంగా భావిస్తుంటారు. ఈరోజు జాగారం కూడా నిర్వహించే భక్తులు కూడా జాగారం కూడా నిర్వహిస్తారు. ఇప్పుడు శివక్షేత్రాల్లో మహాశివరాత్రి సందర్భంగా అన్ని ఆలయాల్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు ఛాయా సోమేశ్వరంలో ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు ఇదే సంఖ్యలో బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. భక్తులు తగ్గట్టుగా ఇక్కడ ఆలయ సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఛాయా సోమేశ్వరానికి సంబంధించినటువంటి ఆలయ ప్రత్యేకత గురించి అయ్యగారికి తెలుసుకుంటారు. చెప్పండి, ఈ ఆలయ ప్రత్యేకత. ఓం నమ శివాయ. వాగర్త వివ సంపర్త వాగర్త ప్రతిపతయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వర. శ్రీ పానగల్లు శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి. ఇది ప్రాచీన దేవాలయము. ఇది దాదాపు 1050 సంవత్సరాలండి. 11వ శతాబ్దం నాటిది. కాకతీవాల సామంతులు కుందూరు చోళులు ఈ దేవాలయాన్ని కూడా పరిపాలించారు. వచ్చేసి ప్రధాన గర్భాలయంలో మండపంలో 18 స్తంభాలు ఉంటాయండి. ఈ 18 స్తంభాలలో స్వామివారి పైన సూర్యోదయం నుంచి సూర్యాస్త వరకు కూడా ఆ స్వామివారి పైన ఛాయ అనేది కూడా కనబడడం కూడా జరుగుతున్నది. ఇప్పటి వరకు విదేశాల నుంచి శాస్త్రవేత్తలు పరిశోధనలు వచ్చారు. ఇప్పటి వరకు అంతు చిక్కని రహస్యం ఒక దేవరహస్యం. ఎందుకంటే ఎదురుగా సూర్యభగవానుడు తూర్పు గర్భగుడి సూర్యభగవాను ధర్మపత్ని ఛాయాదేవి అన్నమాట. శనీశ్వర్ తల్లి అమ్మవారు విగ్రహరూపలు కాకుండా ఛాయారూపంలో కొలువైంది ఛాయాదేవిగా. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం అత్యంత ప్రీతికరమైన ఈరోజు మహాశివరాత్రి పర్వదినం పూర్వించుకొని తెల్లవారుజామున 3 గంటలకు అభిషేక కార్యక్రమం నిర్వహించుకొని అందరూ అలంకరణ చేయడం కూడా జరిగినది. ఇక్కడ బయటలో ఉన్నట్టు ఉపాలయము ఆత్మలింగం దగ్గర యథావిధిగా అభిషేకాలు కూడా కొనసాగడం జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివలింగం దర్శించుకోవడంతో పాటు జాగారం ఉంటే భక్తులకు ఎలాంటి ఫలితం? మనకు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఎవరైనా ఉపవాసం కానీ జాగారం ఉన్నవారు కానీ ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసినట్టయితే మీకు కష్టాలు ఉన్నా ఏమైనా పాణిగ్రహం విషయంలో కానీ ప్రతిసంతానం విషయంలో కానీ ఎవరైనా మనసు ఆరోగ్యం బాలేని వారికి అభిషేకం కానీ చేసినట్టయితే తప్పనిసరిగా అనుగ్రహం అనేది కూడా పొందుతారండి. మనకు ఇది దేవదాయ శాఖ వాళ్ళు 3 లైన్ల ద్వారా ఒక అభిషేకం లైన్ ఉచిత దర్శనము విష్ణు దర్శనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగినదండి. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరోపక్క సూర్యాపేట మండలం పిల్లల మరిలో స్వామివారికి కళ్యాణం కూడా నిర్వహించే అవకాశం. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వీడియో జర్నలిస్టు మల్లికార్జున్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నల్గొండ.